బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్లో అందరూ కూడా ఎఫర్ట్స్ అయితే బాగానే పెడుతూ ఉన్నారు. కానీ ఒక కంటెస్టెంట్ మాత్రం ఎందుకో తన ఎనర్జీని అలాగే తన ఎఫర్ట్స్ని వేస్ట్ చేసుకుంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే నాకు అనిపించింది అనమాట. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు, విష్ణుప్రియ. బయట ఎంతో స్ట్రాంగ్గా ఉండి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండి ఎంతోమంది ఫాలోవర్స్ తీసుకొని బుల్లితెరలో ఒక యాంకర్గా కావచ్చు, లేకపోతే ఒక ఆర్టిస్ట్గా కావచ్చు, దుమ్ము దులిపేసిన వ్యక్తి హౌస్లోకి వెళ్ళినాక ఎందుకో బాగా చప్పగా గేమ్ ఆడుతుంది అనిపిస్తోంది. ఏదున్నా కానీ కొంచెం హితబోధలు చేయడానికి, ఫిలాసఫీలు చెప్పడానికి తప్పితే గేమ్ ఆడటానికి ముందుకు వస్తున్నట్టు కనిపించట్లేదు. కాస్త కూస్త సోనియా ఉన్నప్పుడే కాస్త ఎఫెక్టివ్గా అనిపించింది. ఆ తర్వాత గాడిలో పడుతుంది అనుకున్న టైంలో పృథ్వీ వచ్చి ఆమె డిస్ట్రాక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. పృథ్వీ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ గ్రహాలు తిరుగుతాయి కదా, ఆ స్టైల్లో పృథ్వీ చుట్టూనే పరిభ్రమిస్తూ ఉందన్నమాట విష్ణుప్రియ. అయితే తన గేమ్ని గాలికి వదిలేసినట్లుగానే అనిపిస్తోంది. అంటే తన దృష్టిలో నేను బాగానే ఆడుతున్నాను కదా అనుకుంటోంది. ఒకవేళ పృథ్వీతో చేస్తుంది కూడా కంటెంట్ కోసమే అయ్యి ఉండొచ్చు. బట్ ఆమె గేమ్ని అయితే గాలికి వదిలేసిందని చెప్పడానికి ఒకే ఒక ప్రధాన ఉదాహరణ ఏంటంటే లాస్ట్ వీక్ జరిగిన ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్నే మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె 4th పొజిషన్లో ఓటింగ్లోకి వచ్చేసింది. ఇంకంతకంటే ఆమె గేమ్ తగ్గిపోయిందని చెప్పడానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఏం అవసరం లేదు. అదైతే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. విష్ణుప్రియ కూడా అది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాము. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అసలు కాన్సెప్ట్ అంటే ఏంటంటే పృథ్వీని ఆమె ఇష్టపడడం తప్పులేదు. పృథ్వీకి ఆమె ఎఫెక్షన్ కావచ్చు, అట్రాక్షన్ కావచ్చు, ఇన్ఫాక్చుయేషన్ కావచ్చు, లేకపోతే నిజమైన ప్రేమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తప్పేం కాదు. బట్ పృథ్వీ సైడ్ నుంచి ఎంతవరకు రియాక్ట్ అవుతున్నాడు, అతను ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అనే దానికి సంబంధించి ఆధారపడి ఉంటుంది అనమాట. పృథ్వీ మాత్రం ఎక్కడ విష్ణు మీద అంత కేర్ చూపిస్తున్నట్లు కానీ, అంత ఇష్టం చూపిస్తున్నట్లు కానీ, ఆమెకి అవసరమైనప్పుడు ప్రయారిటీ ఇస్తున్నట్లు కానీ నాకైతే ఎక్కడ అనిపించలేదు. నిన్న కన్వెన్షన్లోకి పిలిచినప్పుడు కూడా నీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరిష్టము అంటే వెంటనే నిఖిల్ అన్నాడు. ఆ తర్వాత యష్మి పేరు చెప్పాడు, విష్ణు పేరు అయితే చెప్పలేదు. బిగ్ బాస్ కావాలని చెప్పి ఇంకెవరి పేరైనా మిస్ అయ్యారా, మీరు మర్చిపోయారా అని అడిగితే అప్పుడు విష్ణు బిగ్ బాస్ అని చెప్పి చిన్నగా చెప్పాడనమాట. పృథ్వీకి నిజంగా మనస్ఫూర్తిగా అయితే విష్ణు మీద ఎలాంటి అభిప్రాయం లేదు అని అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో పోలిస్తే యష్మి మీదైనా ఇంకా కాస్త ఇంట్రెస్ట్ ఉందేమో కానీ విష్ణు మీద కనిపించట్లేదు. అలాంటప్పుడు ఎందుకంటే అది పృథ్వీ తప్పేం కాదు. ఇప్పుడు విష్ణుప్రియ ఇష్టపడుతుందని చెప్పి పృథ్వీ కూడా రియాక్ట్ అవ్వాలని, లేకపోతే పృథ్వీ కూడా ఆమెని ఎమ్మడనే అఫెక్షన్ చూపించాలి అని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు అనమాట. కోరుకోవడం కూడా తప్పు, అది అతని వ్యక్తిగతం. కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే విష్ణుప్రియకి జ్ఞానోదయం కావాలి. విష్ణుప్రియ తన ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. విష్ణుప్రియ ఇంకా నేను ఎలా హౌస్లో సస్టైన్ అవ్వాలి, నేను ఎలా ఆటలో ముందుకెళ్ళాలి, నేను ఎలా చీఫ్ అవ్వాలి, నేను ఎలా మెగా చీఫ్ అవ్వాలి, అది ఆలోచించాలి. కానీ పృథ్వీకి ఏమి ఇష్టం, పృథ్వీ కాఫీ ఎప్పుడు తాగుతాడు, పృథ్వీ కోసం ఏం త్యాగాలు చేయాలి, పృథ్వీ కోసం నేను ఇంకా ఏం చేయగలను, పృథ్వీని ఎంత అందంగా రెడీ చేయాలి, పృథ్వీకి ఎలాంటి మంచి డ్రెస్సులు వేయాలి, ఇవన్నీ నీకు అనవసరమైన ఆటలు, నీకు అనవసరమైన విషయాలు. సో విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా తన ఆట మీద ఫోకస్ పెట్టాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇంకొక 2 వారాలు కనుక ఇదే ఆట కంటిన్యూ అయితే ఖచ్చితంగా 7వ వారంలోనో 8వ వారంలోనో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎలిమినేషన్కి రావడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకటి నైనికా పేరు చెప్పొచ్చు, ఇంకా తర్వాత విష్ణుప్రియ పేరే ఉంది. అంతకుమించి హౌస్లో ఉన్న వాళ్ళు అంత వీకెస్ట్ ప్లేయర్లు అయితే ఎవరూ లేరు. ఆట కనిపించకుండా, కెమెరా కనిపించకుండా ఉంటున్న వాళ్ళు అయితే ఎవరూ లేరు. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ వాళ్ళకి కనీసం ఒక వారమైన టైం ఇస్తారు. సో వాళ్ళని నెక్స్ట్ ఎలిమినేషన్స్లో, ఇప్పుడు నామినేషన్స్లో వాళ్ళని ఉంచకపోవచ్చు. సో అలాంటప్పుడు కూడా పాతగా ఉన్నటువంటి హౌస్ మేట్సే టార్గెట్ అవుతారు. సో వాళ్ళని కనుక పంపించేస్తే, ఒకవేళ ఇప్పుడు ఇంకొక ఎలిమినేషన్ కూడా ఉంది అంటున్నారు కాబట్టి, అంటే బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం ఇంకో ఎలిమినేషన్ ఉంటే 9కి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత వీక్ కనుక ఇంకెవరైనా పంపించాలంటే అది విష్ణుప్రియనే పంపించాల్సి వస్తుంది. కాబట్టి విష్ణుప్రియ ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ వీక్ కనుక తన ఎఫర్ట్స్ పెట్టి పృథ్వీని కొంచెం పక్కకు వదిలేసి ఏమో స్వతంత్రంగా పక్కకు వచ్చి గేమ్ ఆడితే బాగుంటుంది. పృథ్వీ ఆమె ఇష్టాన్ని అర్థం చేసుకోవట్లేదు, లేదంటే తన ఆట తను ఆడుకుంటున్నాడు, తనను మనం ఇక్కడ తప్పు పట్టడానికి లేదు. సో విష్ణునే కాస్త అర్థం చేసుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది. ఒక స్ట్రాంగ్ ప్లేయరు ఇలా అయిపోతుంది, గేమ్ ఫేస్ చేసుకుంటుంది అనేటువంటి ఒక చిన్న ఏమంటారు బాధ కావచ్చు, లేకపోతే జాలి కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ విష్ణుప్రియ మాత్రం తన గేమ్ మీద ఫోకస్ పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది. మరి వాళ్ళ చెల్లి కూడా హింట్ అయితే ఇచ్చిందనమాట, గేమ్ మీద ఫోకస్ చేయి, గేమ్ని కొంచెం గాడిలో పెట్టు అని. వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి విష్ణుప్రియ తన గేమ్ని అయితే ట్రాక్లోకి తెస్తుందని చెప్పి మనం అయితే ఆశిద్దాము. మరి విష్ణుప్రియ చూపిస్తున్నటువంటి ఇష్టాన్ని నిజంగానే పృథ్వీ నెగ్లెక్ట్ చేస్తున్నాడా? మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.